శ్రీ మహావిష్ణువు 6వ అవతారమే పరశురామ అవతారం. ఈయన ఆయుధం గొడ్డలి. ఈయన రేణుకా జమదగ్నికి 5వ కుమారుడు. పరశురాముడు ఇప్పటికీ అమరుడై ఉన్నాడని అందరూ నమ్ముతారు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుల గురువే పరశురాముడు. దుష్టులను శిక్షించేందుకు, ముఖ్యంగా చెడ్డవారిని నాశనం చేసేందుకు పరశురాముడు అవతరించాడు. ఈయన తన గొడ్డలితో 21 సార్లు క్షత్రియులను నాశనం చేశాడు. కార్తవీర్య అర్జునుడు అనే రాజు ప్రజలను చాలా బాధలు పెట్టేవారు. ఈ బాధలు పడిన ప్రజలు తమ రాజ్యాన్ని క్షత్రియుల క్రూరత్వం నుండి, భూమిని కాపాడమని విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు దుష్టులను చంపడానికి విష్ణువు పరశురాముని అవతారంలో రేణుకా జమదగ్నికి జన్మిస్తాడు. ఈయనే క్షత్రియులను సంహరించి ప్రజలను క్రూరత్వం నుండి కాపాడారు.